ఈ అల్లు అర్జున్ పంచాది కూడా తగ్గేదేలే అన్నట్టున్నది కదా. చిలికి గాలివాన అయినట్లు దినం ఇంత పెద్దగానే అవుతుంది తప్ప చిన్నగానే అయితే అయితలేదు. ఇంకో ఇవాళ రేవతి కొడుకున్నాడు కదా శ్రీతేజు, దవాఖానాల చికిత్స పొందుతాడు కదా. ఇక ఆ అబ్బాయిని చూసేటందుకు కొంతమంది పెద్దలు పోయిండ్రు అన్నట్టు. గా ముచ్చట కూడా పురాగా చూడుర్రో పారి. ఈ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన పుష్ప 2 సినిమా కాడ తొక్కిసలాటలో రేవతి అంటే ఆమె చచ్చిపోయా కదా. ఇక వాళ్ళ కొడుకు శ్రీతేజు కిమ్సులా చికిత్స పొందుతుండు కదా. ఇక శ్రీతేజును చూస్తానికి కిమ్స్ హాస్పిటల్ కి అల్లు అరవింద్, దిల్ రాజు వీళ్ళంతా పోయిర్రు అబ్బాయిని చూసేటందుకు, ఆరోగ్యం ఎట్లుందో అరుచుకునేటందుకు. ఇక అబ్బాయిని చూసి అంత మంచిగానే ఉన్నాడని అరుచుకొని బయటకు వచ్చి మైకుల ముంగటకి ఇట్లా అనుకొచ్చిండు అల్లు అరవింద్ సారు. అల్లు అర్జున్ తరఫున 1 కోటి రూపాయలు, సుకుమార్ డైరెక్టర్ ఉండు కదా ఆయన ఒక 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్ తరఫున ఇంకో 50 లక్షలు, మొత్తం 2 కోట్లు దిల్ రాజుకి అందిస్తున్నాం, అబ్బాయికి ఆసరైతే అని అనుకొచ్చిండు. ఇక శ్రీ టు సపోర్ట్ ద ఫ్యామిలీ అండ్ ద బాయ్ అండ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఫర్ హిస్ ఫ్యూచర్, ఆల్ దిస్ వీ థాట్ we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 crores being handed over to Dil Raju Garu, the FDC chairman Dil Raju Garu, and requested him to convey it to the family. తేజోళ్ళ నాయనను ఏమయ్యా మరి అల్లు అర్జున్ టీం వాళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారా పిల్లగాని ఆరోగ్యం గురించి అని అడిగితే ఈ యోగిట్లా అనుకొచ్చిండు. ఇక మరి కేసు వెనకకు తీసుకుంటానే అనే కదా, ఎందుకు వెనకకు తీసుకోవాలని అడుగుతున్నావు అంటే ఈ యోగిట్లా అనుకొచ్చిండు. ఇంకా దిల్ రాజుకి ఇట్లా మాట్లాడుకొచ్చిండు, నేను సినిమా వాళ్ళకు ప్రభుత్వానికి వారధిగా ఉంటా, 2-3 రోజులనే సీఎం అపాయింట్మెంట్ ఇచ్చిండు, మేము సినిమా పెద్దోళ్ళంతా పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తాం అనుకొచ్చిండు. సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. ఇంగిటు కాంగ్రెస్ నేత కాల్వ సుజాతక్క మైకుల ముంగటికి వచ్చి ఇట్లా అనుకొచ్చింది. ఇన్నర్ కదా ఆర్యవైశ్య కులం కాబట్టే ఇట్లా ఎవరు సపోర్ట్ చేస్తలేరు. కొంతమంది బాలీవుడ్ పెద్దల పేర్లు చెప్పి గీళ్ళు గిట్లనే చేస్తే బీజేపీ వాళ్ళు ఊకుంటురా, ఎందుకు మా కులం మీద ఇంత వివక్షత అని గట్టిగానే అరుచుకున్నది బీజేపీ వాళ్ళను. చనిపోయినటువంటి రేవతి అలాగే మరి వారి కుటుంబము ఆర్యవైశ్య కుటుంబం, పేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందినటువంటి రేవతి. ఇదే అల్లు అర్జున్ స్థానంలో ఏ ఆమిర్ ఖానో లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉండింటే, సల్మాన్ ఖానో ఇంకెవరైనా ఉండింటే బీజేపీ పెద్ద మనుషులందరూ ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళ. ఈరోజు ఎందుకు మరి సినీ ప్రపంచానికి సపోర్ట్ చేస్తున్నా అంటే నేను ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ ఈరోజు నా సామాజిక వర్గానికి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మీద ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తున్నారు? మీకెందుకు నచ్చట్లేదు? మమ్మల్ని ఈ రోజు అండగా నిలబడినటువంటి ప్రభుత్వాన్ని చూస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? అంటే మీకు రాజకీయమే కావాలనా? మీకు కేవలం రాజకీయం చేయడమే మీకు ముఖ్యమా? ఇంతవరకు ఇంగిటేమో అల్లు అర్జున్ 2-3 రోజుల బెయిల్ క్యాన్సల్ అవుతుంది, మళ్ళీ ఆయన జైలుకు ఓడు పక్కా అని పట్టిర్రు. జనాలకు అల్లు అర్జున్ పుష్ప సినిమా చూపిస్తే పోలీసులు అల్లు అర్జున్ కు సినిమా చూపిస్తున్నారు. రియల్ గా సినిమాలనేమో పుష్ప పోలీసు వాళ్ళకు సుక్కలు చూపెట్టిండు, రియల్ గా పోలీసు వాళ్ళు పుష్పకు సుక్కలు చూపెడుతున్నారు. ఇక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. సినిమాలో చేసినట్టు బయట చేస్తామంటే నడుతుందా? ఇక చూడాలా మరి ముంగట ఈ ముచ్చట ఎంత దూరం పోతుందో.
So one is that in a next 2-3 days lo Allu Arjun gari bail cancel kavatamu tadyamu, he will be remanded back to the jail. It's a matter of time. ఈ టైంలో అడుగుతున్నామని ఏమనుకోకండి. కంప్లైంట్ ఎందుకు వెనక్కి తీసుకోవాలని అనుకున్నారు మీరు? అంటే నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము. సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వ్యాసారు ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్టు నాకు సెకండ్ డే నుంచే వచ్చింది. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకున్నాం.